యా ఇక్కడ చూడండి, నేడే ఇరాన్ తోటి డీల్ అట, ఆన్లైన్ సంతకాలట. మరి ఇరాన్ తోటి డీళ్ళు అంటూ అమెరికా చెప్తా ఉంది, ట్రంప్ చెప్తా ఉన్నాడు. కానీ ఇరాన్ ఏమో ఇంతవరకు స్పందించలేదు, మళ్ళీ పాకిస్తాన్ మధ్యలో దూరుతూ ఉంది. ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న విషయం కనబడతా ఉంది. ఇరాన్తో కొత్త సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ట్రంప్. ఇరాన్ను బతిమిలాడుకుంటున్నాడు, నేను యుద్ధం ఆపేస్తున్నా, మీరు కూడా ఆపేసేయండి, హోర్ముజ్ జలసంధిని తెరవండి అని చెప్పేసి చాలా స్పష్టంగా బతిమిలాడుకుంటున్నాడు. సో ఇరాన్ పై చేయి సాధించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ వెంటనే హోర్ముజ్ తెరుచుకుంటుంది. $1 ఖర్చు పెట్టకుండా ఒప్పందాన్ని ఖరారు చేశాం. అంతా సద్దుమైన తర్వాత ఇరాన్ యురేనియం తెచ్చుకుంటాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆన్లైన్లోనే ఈ సంతకాలు. పాక్ ప్రధాని వెల్లడి. ట్రంప్ ప్రకటనపై వెంటనే స్పందించిన ఇరాన్ హోర్ముజ్లో ప్రయాణం ఇకపై ఉచితం కాదని స్పష్టీకరణ అంటూ చూస్తున్నాం. సో హోర్ముజ్ జలసంధి పైన ట్యాక్స్ వేస్తామని చెప్పేసి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో ఇందులో 100కు 100% ఇరాన్ పై చేయి సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. ట్రంప్ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఇరాన్ మాత్రం ఏదో స్పందిద్దాం తీ అన్నట్టుగా సింపుల్గా పక్కన పెడతా ఉంది. అసలు దేకం కూడా దిగుతలేదు ఎవరి ట్రంప్ యొక్క ప్రకటన. సో ఇరాన్తో శాంతి ఒప్పందంపై నేడు సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నాడు. కానీ ఇరాన్ ఒక్క మాట కూడా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితిలో కనబడుతుంది. ఆ వెంటనే నౌకా రవాణా కోసం హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ఈ అంశంపై శనివారం ఆయన ట్రూ సోషల్లో సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఒప్పందంపై రేపు సంతకాలు జరుగుతాయి. ఆ వెంటనే హోర్ముజ్ తెరుచుకుంటుంది. ఇకపై ఇరాన్తో మా సంబంధాలు గతం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలతో సుదీర్ఘకాలం యొక్క వాళ్ళ యొక్క సంబంధాలు, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు, సుహృద్భావ సంబంధాలు కొనసాగించేందుకు ఎదురు చూస్తున్నా అంటూ కూడా చాలా స్పష్టంగా ఎవరు ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో ఒబామా హయాంలో ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి $100 బిలియన్ చేతులు మారాయి. కానీ నేను $1 కూడా ఖర్చు పెట్టకుండా ఇరాన్ను ఒప్పందానికి ఒప్పించా. భవిష్యత్తులో అంతా సర్దుమణిన తర్వాత ఒకరోజు మేము వెళ్ళి ఇరాన్లోని కొండల కింద శిథిలాల్లో కూరుకుపోయినటువంటి యురేనియంను తెచ్చుకుంటాం. ఇక ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సమకూర్చుకోలేదంటూ చెప్తా ఉన్నారు. వాళ్ళేమో అసలు యురేనియం సంబంధించి మేము 80% వెనకాడు చేస్తారని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. మేమేమో పోయి తెచ్చుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా సమయం ఉంది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. అయితే షరీఫ్ ప్రకటనపై మాత్రం భిన్నంగా స్పందించింది. ఒప్పందంపై చర్చలు కొలికి వచ్చాయని, కానీ సంతకాలు చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం ఇకపై ఉచితం కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేస్తామని శనివారం తెలిపారు. అమెరికాతో చేసుకుపోయే ఒప్పందంలో ఈ మేరకు షరతు ఉంటుందని చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ జలాలంటూ ఏవీ లేవని స్పష్టం చేశారు. టోల్ వసూల్లో వాణిజ్య యుద్ధ నౌకలకు వేర్వేరు నిబంధనలు ఉంటాయని చెప్పారు. టోల్ వసూలుపై ఒప్పందంతో ఒప్పందం చేసుకుంటామని వెల్లడించారు. ముఖాముఖి భేటీ లేనట్లే. సో ఇక్కడ ఇరాను అమెరికాకు సంబంధించినటువంటి ఈ దేశాధినేతల మధ్య ఎక్కడ కూడా ముఖాముఖి లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. శాంతి ఒప్పందంపై యూరోప్లో సంతకాలు జరుగుతాయని 2 రోజుల క్రితం ప్రకటించిన ట్రంప్ తాజా ప్రకటనలో నివేదిక గురించి ఏమీ చెప్పలేదు. సంతకాలు జరుగుతాయని మాత్రమే చెప్పారు. అయితే ట్రంప్ ప్రకటనకు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశంపై చేసిన ప్రకటనలో ఈ సంతకాలు అనే మాటను వాడారు. సో ఇట్లా మొత్తంగా రోజుకొక కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇరాన్ ఇప్పుడు హోర్ముజ్ జలసంధి తెరుస్తాం, దానిలో టోల్ విధిస్తామని చెప్పేసి అంటుంది. ట్రంప్ ఏమో ఇక అయిపోయి సంతకాలు అయిపోతే ఇలా రేపటి నుంచి హోర్ముజ్ జలసంధి తెచ్చుకుని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇవంతా కన్ఫ్యూజన్ నెలకొందే ఉన్నది. సో ట్రంప్ అనేటోడు ప్రపంచం ముందు జోకర్లా తయారవుతుండు. ఇరాన్ చాలా స్పష్టంగా తన యొక్క పై చేయి సాధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 2 AI మోడల్స్ అమెరికన్లకే, విదేశీయులకు వాటి యాక్సెస్ ఇవ్వద్దు. మైథోస్ 5 ఫేబుల్ 5లపై ఆంథ్రోపిక్ సంస్థకు అమెరికా సర్కారు ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం.